నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. వచ్చేసి మన లక్ష్మీ గణపతి కళార్స్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇది మన చింతగట్టు ఊర్లో. అన్న పేరు వచ్చేసి సదానందం. మీకు లొకేషన్ అనేది నేను డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరిగింది. అండ్ అలానే ఇక్కడ ఏమేమి మోడల్ అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి ఏంటి అని మాత్రం మీకు వీడియో ద్వారా చూపిస్తున్నా. ఫస్ట్గా వచ్చేసి ఒక విగ్రహం చూసుకుందాం. ఈ విగ్రహం అమ్మవారు వచ్చేసి మనకు సిట్టింగ్ పొజిషన్ ఉండడం జరిగింది. అండ్ అలానే లయన్ వచ్చేసి రైట్ సైడ్న అండ్ హంస వచ్చేసి లెఫ్ట్ సైడ్న ఉండడం జరిగింది. అమ్మవారి శారీ వచ్చేసి ఎల్లో కలర్, ఆరెంజ్ కలర్ అండ్ బ్రౌన్ కలర్ షేడింగ్స్తో రావడం జరిగింది. బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్లో రావడం జరిగింది. అండ్ ఆభరణాలు కూడా చాలా బ్రహ్మాండంగా అయితే రావడం జరిగింది గోల్డ్ వర్క్తోని. అండ్ అలానే అమ్మవారికి వచ్చేసి 8 చేతులు అయితే ఉండడం జరిగింది. ఆ 8 చేతులలో ఒక చేతిలో శంఖం, ఒక చేతిలో చక్రం, ఒక చేతిలో తల్వార్ ఉండడం జరిగింది. అండ్ ఒక చేతి వచ్చేసి ఆశీర్వాదం చేయి, అండ్ ఒక చేతిలో తామరపు, ఒక చేతిలో త్రిశూలం, ఒక చేతిలో అగ్ని, ఇంకో చేతిలో గద ఉండడం జరిగింది. అండ్ అలానే అమ్మవారి బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే మనకు మహాదేవుడు ఉండడం జరిగింది. చూడండి, చూసింది కదా. అండ్ అమ్మవారి ఫేస్లో కూడా మంచి గ్లోయింగ్ స్మైల్ ఫేస్ అయితే ఉండడం జరిగింది. అండ్ అమ్మవారి బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే బ్యాక్గ్రౌండ్ కూడా చాలా నీట్గా అయితే రావడం జరిగింది. మేబీ ఈ అమ్మవారి విగ్రహం హైట్ వచ్చేసి ఒక 7 to 8 feet మధ్య అయితే ఉంటుంది. చూసింది కదా. అండ్ అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ సేమ్ మోడల్ అమ్మవారి విగ్రహం, కాకపోతే మీకు శారీ కలర్ అండ్ బ్లౌజ్ కలర్ అయితే మాత్రం కొంచెం చేంజెస్. అలానే ఇంకో మోడల్ అమ్మవారి విగ్రహం అయితే చూపిస్తాం మీకు. ఇక్కడ ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే అమ్మవారి శారీ వచ్చేసి రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ బ్లౌజ్ అండ్ ఆభరణాలు కూడా చాలా నీట్ పెయింటింగ్ అయితే రావడం జరిగింది. చూసింది కదా ఆభరణాల పెయింటింగ్ వర్క్. అండ్ అలానే అమ్మవారి ఫేస్లో కూడా స్మైలింగ్ ఫేస్. అండ్ బ్యాక్ డ్రాప్లో చూసుకున్నట్టయితే మొత్తం త్రిశూలాలు అయితే రావడం జరిగింది. చూడండి బ్యాక్ డ్రాప్లో. అండ్ అలానే ఇక్కడ వచ్చేసి లేడీ అయితే ఉండడం జరిగింది లెఫ్ట్ సైడ్న. రైట్ సైడ్ చూసుకుంటే లయన్. అండ్ చేతిలో కూడా మెహందీ కలర్ అనేది చాలా బ్రహ్మాండంగా రావడం జరిగింది. అండ్ ఓం కూడా చాలా నీట్గా అయితే రావడం జరిగింది. చూడండి, చూసింది కదా ఆభరణాలు ఇట్లా. మేబీ ఈ అమ్మవారి హైట్ వచ్చేసి విగ్రహం హైట్ వచ్చేసి ఒక 7 to 8 feet మధ్య అయితే ఉండడం జరుగుతుంది. అండ్ అలానే సేమ్ మోడల్ విగ్రహం, కాకపోతే శారీ కలర్ సేమ్ కానీ మన బ్లౌజ్ కలర్ వచ్చేసి బ్లూ కలర్ అయితే రావడం జరిగింది. చూసింది కదా ఐ పెయింటింగ్ కూడా చాలా నీట్గా అయితే రావడం జరిగింది. చూడండి. అండ్ సేమ్ మోడల్ విగ్రహం ఇంకోటి కూడా చూపిస్తాం మీకు. శారీ అనేది చేంజెస్ చూసింది కదా. ఇంతకుముందు మనం చూసినాం సేమ్ మోడల్ విగ్రహం, కాకపోతే శారీ అనేది వచ్చేసి గ్రీన్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ అయితే రావడం జరిగింది. ఐ పెయింటింగ్ మాత్రం చాలా ఎక్సలెంట్గా అయితే రావడం జరిగింది. చూడండి, చూసింది కదా. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూపిస్తాను. ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే వాహనం వచ్చేసి సింహం అండ్ అమ్మవారు వచ్చేసి సింహం పైన కూర్చొని ఉండడం జరిగింది. శారీ వచ్చేసి రెడ్ కలర్లో అండ్ బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్లో ఉండడం జరిగింది. బాడీ పెయింట్ కూడా చాలా బ్రహ్మాండంగా అయితే రావడం జరిగింది. చూడండి, మేబీ మనం నవరాత్రులలో అమ్మవారికి శారీ కట్టినప్పుడు కూడా కొంచెం గ్యాప్ అనేది ఉండాలని ప్రతి ఒక్క విగ్రహానికి అయితే మాత్రం కొంచెం గ్యాప్స్ అయితే పెట్టడం జరిగింది. చూడండి, ఇక్కడ సైడ్ మీకు కనిపిస్తుంది అండ్ ఈ సైడ్ కూడా కట్టుకోవచ్చు. ఈ అమ్మవారి విగ్రహం హైట్ వచ్చేసి ఒక 5 to 6 feet మధ్య అయితే ఉంటుంది. ఇంకో మోడల్ విగ్రహం దగ్గరికి అయితే రావడం జరిగింది. ఈ అమ్మవారు కూడా వచ్చేసి లయన్ పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ శారీ వచ్చేసి గ్రీన్ కలర్, ఆభరణాలు కూడా చాలా మంచి గోల్డ్ పెయింట్తో అయితే రావడం జరిగింది. అండ్ బ్యాక్గ్రౌండ్లో కిరీటం కూడా చాలా ఎక్సలెంట్. చూసాను కదా అమ్మవారి ఫేస్లో కూడా స్మైలింగ్ ఫేస్.
అండ్ అలానే సేమ్ మోడల్ అమ్మవారి విగ్రహం, కాకపోతే కలర్ అనేది చేంజెస్. ఇక్కడ రెడ్ శారీలో కూడా ఉండడం జరిగింది. చూసింది కదా, ఐ పెయింటింగ్ కూడా చాలా బ్రహ్మాండంగా అయితే ఫినిషింగ్ వర్క్, ఐ పెయింటింగ్ కూడా చాలా నీట్గా అయితే రావడం జరిగింది. చూసింది కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న అమ్మవారి విగ్రహాలు మాత్రం మొత్తం చూపించా. అండ్ అలానే అన్న కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు వీడియో ద్వారా ఇచ్చాను అండ్ డిస్క్రిప్షన్లో కూడా పెట్టడం జరిగింది. అండ్ అలానే నా వీడియో మొత్తం చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ నా వీడియో నచ్చినట్టు మాత్రం ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మరి కలుస్తా, మరి కొత్త వీడియోస్తో ముందుకు వస్తాను.